హెచ్ టీవీ. నేను మీ హేమమ్మాలిని అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో అందరూ ఈగర్ గా వెయిట్ చేసినటువంటి డాకు మహారాజ్ ఈ రోజు పండగకి కాస్తంత ముందే వచ్చేసి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ పండగ వాతావరణాన్ని స్టార్ట్ చేస్తే కంటిన్యూగా డాకు మహారాజ్ అయితే చేస్తున్నాడు. సో ఓవరాల్ గా పండగ నాదే అనిపించుకున్నాడు మన బాలయ్య బాబు విత్ మాస్ ఎలివేషన్ సీన్స్, యాక్షన్స్ అన్నిట్లోనూ చితక్ కొట్టేశాడు అనుకోండి. తన ఏజ్ ఫ్యాక్టర్ ని పక్కన పెడితే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే అరుపులు, ఉరుములు, మెరుపులు, తొడగొడితే ట్రైన్ ఆగిపోవడాలు, ఇలాంటి చాలా మనం బాలయ్య బాబు గారు చేస్తేనే యాక్సెప్ట్ చేస్తాం. ఈ సినిమాలో అంత క్రింజ్ టైప్ లేకపోయినప్పటికీ కూడా ఆయన పరంగా మాసి ఎలిమెంట్స్ అయితే ఎర్రగా తీసి ఇచ్చి పాడేశారు బాబీ గారు. సో బాబీ డియోల్ గారు ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా ప్లే చేశారు. బాబీ బాబీ అనగానే గుర్తొచ్చి చెప్పేశాను. సో నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేశారు. ప్రజ్ఞ జోష్వల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెల అండ్ చాందిని చౌదరి వీళ్ళందరూ మనకి హీరోయిన్స్. బట్ చాందిని చౌదరి చాలా చిన్న క్యారెక్టర్ అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ పెద్ద క్యారెక్టర్ అనుకున్నారు, తర్వాత ట్రిమ్ చేయాల్సి వచ్చిందంట. సో అది ఆల్రెడీ చాందిని చౌదరికి కూడా చెప్పారంట, బాబీ గారు చెప్పారు యాక్చువల్లీ ఈ విషయాన్ని. అండ్ మ్యూజిక్ పరంగా తమన్ గారు అద్దరు కొట్టారండి. అసలు బాలయ్య బాబు గారు అనగానే తమన్ గారికి బాడీ నుంచి టో నుంచి హెడ్ వరకు పోనకలు వచ్చేస్తేమో ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. అండ్ దబిడి దిబిడి సాంగ్ ఎంత ట్రోల్స్ అయినప్పటికీ కూడా థియేటర్ లో మాస్ పీపుల్, ఆల్ బీసీ సెంటర్ పీపుల్ అందరూ కూడా ఆ సాంగ్ ని ఇరగదీసి ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ చాలా గ్రిప్పింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందండి. సినిమా చూస్తున్నంత సేపు అరే ఇది ఆ స్టోరీ కదా, ఈ స్టోరీ కదా అని మనకి చాలా స్టోరీలు గుర్తొస్తుంటే అన్ని స్టోరీలు కూడా మిక్స్ చేసి మిక్సీలో వేసి బయటకు ఒక ఫ్రెష్ టేస్ట్ ని తీసుకురావడంలో బాబీ గారు అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మంచి సక్సెస్ ఫార్ములాని పట్టుకున్నారని కూడా చెప్పొచ్చు అనమాట. సో డాకు మహారాజ్ ఒక పాపను కాపాడడానికి ఎందుకు వచ్చాడు, వచ్చినోడు నా పేరు మార్చుకుని ఎందుకు వాళ్ళ ఇంట్లో డ్రైవర్ కింద జాయిన్ అయ్యాడు, అండ్ నందిని అన్న ఎవరు, నందిని క్యారెక్టర్ ఏంటి, నందిని ఏంటి అన్నది. అండ్ ఇంకో పక్క మైనింగ్స్ దగ్గర బాబీ డియోల్ గారు చేసే అక్రమాలను ఆపుకోవడానికి సో ఆఫీసర్స్ కింద సీతారామం అండ్ మన లైక్ ప్రజ్ఞా జస్వాల్ గారు ఉంటారనమాట. సో వీళ్ళిద్దరిని కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే అప్పుడు డాకు మహారాజ్ వస్తాడు. అసలు వాళ్ళకి డాకు మహారాజ్ కు ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు మూవీని థియేటర్ లో మాత్రమే చూడాలి. డోంట్ వాచ్ ఇన్ ఎనీ అదర్ పైరసీస్. అండ్ సినిమాని థియేటర్ లో చూస్తే ఆ ఫీల్ ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో పాప గానీ ఆ సెంటిమెంట్ గానీ అన్ని కూడా చాలా 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 వర్కౌట్ అయినాయి, చాలా బాగుంది కూడా. సో పాటలు కూడా బాగానే ఉన్నాయి. దబిడి ఆబ్వియస్లీ ఆడియన్స్ కి అయితే బాగా ఎక్కేస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా పండక్కి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళిపోయి ఒక మంచి ఓరమాస్ సినిమా చూడాలనుకుంటే గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ డాకు మహారాజ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్ టీవీ.